సొంత గడ్డపై న్యూజిలాండ్తో 3 వన్డేల సిరీస్లో తలపడనున్న భారత్ జట్టును బీసీఐ రిలీజ్ చేసింది. ఇక గాయంతో జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఫిట్నెస్ క్లియరెన్స్ సాధిస్తేనే అతను మ్యాచ్లో ఆడతాడని సెలెక్టర్లు స్పష్టం చేశారు. ఇకపోతే న్యూజిలాండ్తో 3 మ్యాచ్ల వన్డే సిరీస్కు శుభ్మన్ గిల్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. గత నెలలో సౌత్ ఆఫ్రికాతో జరిగిన 3 మ్యాచ్ల వన్డే సిరీస్కు దూరమైన గిల్ ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్ సాధించి కెప్టెన్గా సెలెక్ట్ అయ్యాడు. ఇక సీనియర్ ప్లేయర్స్ అయిన రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. సూపర్ ఫామ్ లో ఉన్న వీరిద్దరు ఆట చూడడానికి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక గాయం నుంచి పూర్తిగా కోలుకున్న శ్రేయస్ అయ్యర్ ను వైస్ కెప్టెన్ గా సెలెక్ట్ చేశారు. శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీతో రుతురాజ్ గైక్వాడ్ పై వేటు పడిందని చెప్పాలి. ప్రస్తుతం భారత జట్టు మిడిల్ ఆర్డర్ లో బ్యాకప్ బ్యాటర్ అవసరం లేదని సెలెక్టర్లు భావించినట్లున్నారు. ఈ కారణంగానే శ్రేయస్ అయ్యర్ ఎంట్రీతో గైక్వాడ్ పై వేటు పడిందని చెప్పాలి. ఇక అద్భుతమైన ఫామ్ లో ఉన్న తిలక్ వర్మకు కూడా చోటు దక్కలేదు. ఇకపోతే టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో బుమ్రా హార్దిక్ పాండ్యాలకు రెస్ట్ ఇచ్చినట్లు తెలిపారు. హార్దిక్ పాండ్యా 10 ఓవర్లు బౌలింగ్ చేయగలడని బీసీఐ సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్సీ ధృవీకరించలేదని పేర్కొన్నారు. ఇక సీనియర్ ఫాస్ట్ బౌలర్ అయిన మహమ్మద్ షమీకి మరోసారి నిరాశ మిగిలింది. డొమెస్టిక్ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్న మరోసారి షమీకి సెలెక్టర్లు మొండి చేయి చూపించారు. హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ అయిన మహమ్మద్ సిరాజ్ వన్డే జట్లో ఛాన్స్ సంపాదించాడు. అండ్ బ్యాకప్ వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ కు అవకాశం దక్కింది. ఇకపోతే న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు బీసీఐ ప్రకటించిన టీమిండియా స్క్వాడ్ ఒకసారి చూసుకున్నట్లయితే శుభ్మన్ గిల్ కెప్టెన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షదీప్ సింగ్, యశస్వి జైస్వాల్.